ఒకసారి కలిసి వాళ్ళ ప్రాయశ్చిత్తం ఓకే అక్కడ ఓకే చెందితే మంచిది. ఆనంద్ సార్ గారు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు, సమాధానం. ఆయన ప్రశ్నలు ఏంటి సార్ అవి? అసలు వచ్చిన ఆరోపణను పక్కన పెట్టి, సాక్ష్యాధారాలను పక్కన పెట్టి వాళ్ళు కుతర్కం చేస్తుంటే ఆయన ప్రశ్నలకు మేము సమాధానం ఏం ప్రశ్నలు సార్ అవి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఆ లడ్డూ ప్రసాదంలో ఎన్నిసార్లు ఆ వెంట్రుకలు వచ్చినాయి, ఎన్నిసార్లు ఆ సీసా పెంకులు వచ్చినాయి, ఎన్నిసార్లు అగ్గిపుల్లలు వచ్చినాయి, ఎన్నిసార్లు రాలేదు? అవన్నీ పేపర్లో వచ్చినాయి, చూసుకోమని ఒకసారి. తల వెంట్రుకలు తిరుమల తిరుపతి తల వెంట్రుకల్లో కూడా స్మగ్లింగ్ చేసి బ్రతికినటువంటి బ్యాచ్ సార్ అది, బ్లేడ్ బ్యాచ్ సార్ అది. వాళ్ళు ప్రశ్నలు వేసే హక్కు ఎప్పుడో కోల్పోయారు. ఈవేళ రెడ్ హ్యాండెడ్ గా దొరికేశారు. దేవదేవుడికి అపచారం చేసి ఒక్కడిసారి వర్మ గారు, మాకు తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీ అనో గ్రామం ఉంది, అక్కడ జగన్మోహిని కేశవ స్వామి అని టెంపుల్ ఉంది. ఎవరైనా ప్రభుత్వాధికారికి ట్రాన్స్ఫర్ కాకపోతే ఆ స్వామిని దర్శించుకుంటే ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సెంటిమెంట్ నిజం కూడా. అలాగే పదవిలో ఉన్నటువంటి ఏ మంత్రి గాని నాయకుడు గాని ఎవరైనా శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవెల్లిలో ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుంటే పదవి పోతది అని ఒక సెంటిమెంట్ ఉంది. అలాగే తిరుపతి పోతదట. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలన్నాడు రాజశేఖర్ రెడ్డి. పావురేలగుట్లో కాంట్రవర్సీలు అంటే ఆయన హయాంలో నా జీవో కూడా వచ్చిందని కదండి. ఎన్టీ రామారావు గారు కూడా ఆ ఊయల దగ్గరలో ఆయన దానికి క్లోజ్ గా ఉన్నారని, ఆ ఊయల దగ్గర టచ్ చేశారని, ఆ తర్వాత ఆయన పదవి చ్యుతులు అయ్యారని ఆనాడు పత్రికలో పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి. అదే ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు కాబట్టి 11 సీట్లతో ఈవేళ ప్రజల్లో పతనం అయిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ 16 క్లైమోర్ బాంబులు 34 అడుగులు ఎత్తు లేపు కొడితే కూడా ఆ యాక్సిడెంట్ లో బతికి బయటపడ్డాడంటే నిజమైన వెంకటేశ్వర స్వామి భక్తుడు, వెంకటేశ్వర స్వామి రక్షిస్తున్నటువంటి ఏకైక నాయకుడు తెలుగు వల్లభుడు చంద్రబాబు నాయుడు. ఆయన చిత్తశుద్ధి అక్కడే అర్థం చేసుకోవచ్చు మనం. కొండకి అపచారం జరిగితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ 3 కూటమి ప్రభుత్వం. ఒక విషయం ఆనంద్ సార్ గారు, మీరు బీజేపీ అంశం ఇచ్చారు కాబట్టి బీజేపీ అసలు మాట్లాడుతుందండి ఆంధ్రప్రదేశ్లోని? పురంధేశ్వరి గారు దీని మీద పురంధేశ్వరి గారు ఏమైనా అసలు వాళ్ళది కదా అజెండా అసలు హిందుత్వం, అది మరిచారా? నోటీసులు ఇచ్చారు కదా వర్మ గారు. వాళ్ళు కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య నేతలు. ఎందుకు మాట్లాడలేదండి? అందరూ మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు? మీరు పురంధేశ్వరి గారు దీని మీద పెదవి ఎప్పడం చూసారా? మరి నేనైతే చూడలేదు. దాని మీద కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. బీజేపీ లీడర్స్ అందరూ కూడా ప్రతి ఛానల్ కి వచ్చి వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు, ఖండిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. ఛానళ్ళకి వచ్చి మాట్లాడడం కాదండి, ముఖ్య నాయకులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించారు, చంద్రబాబు నాయుడు ఎలా స్పందించారు, అది కదా ఇప్పుడు ప్రయారిటీగా తీసుకుండేది. అధికార ప్రతినిధులు వచ్చి మాట్లాడడం కాదు. భావోద్వేగం ఒక్కొక్క రకంగా ఉంటది వర్మ గారు. భావోద్వేగం ఇప్పుడు నేను ఉన్నాను, కొంచెం ఎమోషనల్ గా మాట్లాడతా, మీరేమో కొంచెం అక్కినే నాగేశ్వరరావు గారు లాగా, సోమన్ బాబు గారు లాగా స్టైల్ గా మాట్లాడతారు. అప్పుడు అరుణ గారు ఉన్నారంటే ఆవిడ మా విజయమ్మ గారు, మా ఎవరో విజయశాంతి గారు లాగా ఆవిడ మాట్లాడతారు. ఈ రెడ్డి గారు చూసేమో మా బాబు మోహన్ గారు లాగా ఆయన మాట్లాడతాడు. ఎట్లా ఏముంది సార్, ఇది మాటలు భావోద్వేగం, ఎక్స్ప్రెషన్స్. ఓకే, కాబట్టి ఇది వర్మ గారు ఒకటి సార్, ఇది ఏదైనా కాదండి, అది కాదు. వాళ్ళు అజెండాని మీరేమైనా టేక్ ఓవర్ చేశారని చెప్పి ఆవేదనతో మాట్లాడలేదా అన్నది పబ్లిక్లో వస్తుంది. అది మీరు కూడా ట్రోల్స్ చూసే ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి దక్కే ఈ అజెండా ప్రోగ్రాం అంతా కూడా వీళ్ళు లాగేసుకున్నారు, ఇంక వీళ్ళు మాట్లాడడానికి ఏముంది అని చెప్పి ఆవేదనలో ఉన్నారు అని. కాదు సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేసింది, దర్యాప్తు చేస్తుంది, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. త్వరలో దాని మీద క్లియర్ గా వస్తుంది. దొంగలను పట్టుకోవడం జరుగుతుంది, దోషులను పట్టుకోవడం జరుగుతుంది. ఈ మధ్యలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా కేంద్రం జోక్యం చేసుకుంటుందా సార్? కొంత టైం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు జోక్యం చేసుకుంటారు, చూస్తున్నారు పైనుండి. నోటీసులు ఇచ్చారు ఆ సంస్థలకు, ఎవరైతే ఆ నీళ్ళు సప్లై చేశారో వాళ్ళందరూ. నిన్న చూడండి, పొన్నవోలు ఏమంటాడంటే పంది కొవ్వు 350 రూపాయలు అంటాడు. ఎంత దూరం నుండి పంది కొవ్వు 125 రూపాయలు. ఎక్కడ చూడండి, మీరు గూగుల్కి వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళి చూడండి, 125 రూపాయలు. ఆయన 350 రూపాయలు పంది కొవ్వు అంటాడు. ఎందుకు సమర్థించుకుంటున్నారు వీళ్ళు? ఈయన పంది కొవ్వు కాదు అంటాడు ఈయన. క్లియర్ గా ఉంది కదా సార్ అక్కడ రిపోర్ట్స్, ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకటే సార్, అక్కడ లడ్డూ తయారీకి
వాడే ఈ వస్తువులు ఏవి కూడా మిషన్ లో తయారవ్వకూడదు సార్, ఆర్గానిక్ గా ఉండాలి. ఆ పలుకులు వేస్తారండి, ఏం పలుకులు అవి? ఆ పటిక బెల్లం పలుకులు వేయొచ్చండి, మిషన్ మీద తయారైన పలుకులు అండి అవి. పంటి కింద పడి పట 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 మన నలుగుతాయి. లడ్డు ఇంకేం ఆస్వాదిస్తామండి, ఏమి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం? ఇలా నోట్లో పెట్టుకున్నప్పటికీ 5-6 పలుకులు పంటి కింద పడతాయి. అది పూర్వం ఏం చేసేవారంటే ఆ పచ్చకర్పూరం, ఈ పటిక బెల్లం, మిగతా సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన దేశవాళీ నెయ్యి అన్ని కలిపి మేనమేడు దంచి అందులో వేసేవారు. లడ్డు తయారు చేసేవారు కూడా అమృతంలాగా ఉండేది. ఒక్క తిరుమల తిరుపతి మహాప్రసాదమే కాదండి, అన్నవరం ప్రసాదం పాడైపోయింది, అప్పనపల్లి ప్రసాదం పాడైపోయింది, కనకదుర్గ ప్రసాదం పాడైపోయింది, శ్రీశైలం ప్రసాదం పాడైపోయింది, కాళహస్తి ప్రసాదం పాడైపోయింది, భద్రాద్రి ప్రసాదం అన్ని ప్రసాదాలు పాడైపోయాయి. ఎక్కడ కూడా నాణ్యత లేదు. ఏంటి 5 సంవత్సరాల్లోనేనా? ఏమండి, ఈ 5 సంవత్సరాల్లో నార్మల్ గానే పాడైపోయినాయి. ఈ 5 సంవత్సరాల్లోనే సార్ నేను చెప్తున్నా. అన్నవరం ప్రసాదం నేను ఒకేసారి కేజీ తింటాను సార్. నేను తిరుపతి లడ్డులు ఒకేసారి ఒక 12 తింటాను సార్. నేను పావు కూడా తినలేకపోయాను సార్ ఈ 5 సంవత్సరాలు. అంటే అంత దారుణమైనటువంటి తయారీ. అందులో వాడే వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి వస్తువులు. సో ఆనంద్ సాగర్ గారు ప్రసాదం ప్రియులు మాట, భోజన ప్రియులు ఉండి మేము వాటి మీద వీళ్ళు తక్కువ రేటు నెయ్యి